మంగళవారం వెలువడిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు జిల్లా కేంద్రంలోని జయ ఐఐటి ఒలింపియాడ్ స్కూల్ కరెస్పాండెంట్ జయ వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆ పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 10కి 10 CGPA సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంగళవారం వెలువడిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు జిల్లా కేంద్రంలోని జయ ఐఐటి ఒలింపియాడ్ స్కూల్ కరెస్పాండెంట్ జయ వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా సూర్యాపేటలో జిల్లా కేంద్రంలోని ఆ పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో 10కి 10 CGPA సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 386 విద్యార్థుల్లో 73 మంది విద్యార్థులు 10కి 10 GPA సాధించినట్లు తెలిపారు. 64 మంది విద్యార్థులు 9.8 GPA, 57 మంది విద్యార్థులు 9.7 GPA, 46 మంది విద్యార్థులు 9.5 GPAను సాధించారని అన్నారు. మొత్తం 333 మంది విద్యార్థులు 9 లేదా అంతకంటే ఎక్కువ CGPAను సాధించారని వెల్లడించారు. పరీక్షకు హాజరైన మొత్తం 386 మంది విద్యార్థులు ఉత్తీర్ణులై 100% ఉత్తీర్ణతను సాధించినట్లు తెలిపారు. ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులను, ఈ ఫలితాల సాధనకు కృషి చేసిన ఉపాధ్యాయులను అభినందించారు. తమకు సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు బింగి జ్యోతి, జెల్ల పద్మ, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లైఫ్ టైం ఎంత 25? God bless you all. Thank you very much. మేడం గారు మీరు కూడా అంటే మీరు లెఫ్ట్ హ్యాండ్తో పెట్టండి జ్యోతి మేడం, అది ఇట్లా పట్టుకోండి. నైస్. చాలా సూపర్ వచ్చింది రిజల్ట్. ₹2 బయట వచ్చింది. మాట్లాడకురా. CLB ఎగ్జామ్లలో కానివ్వండి, IOQMలో కానివ్వండి, ఎనీ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్స్లో ఆల్రెడీ దాంట్లో కూడా రాణిస్తూ ఈరోజు SSCలో కూడా ర్యాంకులు తీసుకురావడం జరిగింది. ఇది ఏమంటారంటే కొన్ని స్కూళ్ళల్లో ఓన్లీ SSC సాధించడం కోసం 9వ తరగతిలోనే ప్రీ-10లు పెట్టే రోజులు నడుస్తున్నాయి. ఈ రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల్లో కానీ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇక్కడ 9th క్లాస్లో ఎన్నడూ 10th క్లాస్ స్టార్ట్ చేయలేదు జయ స్కూల్, ఏ సంవత్సరం కూడా చేయలేదు. 10th జూన్ 13 నుంచి మాత్రమే 10వ తరగతి స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ రివిజన్ కూడా ఓన్లీ జనవరి ఆ తర్వాతనే, ASRAW ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనే రివిజన్ స్టార్ట్ చేసి అప్పుడు 10/10 తెచ్చుకోవడం జరిగింది. వి ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఎందుకంటే అద్భుతమైన విద్యార్థులు మాకు సహకరిస్తున్నటువంటి ఆ తల్లిదండ్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అన్ని ఒలింపియాడ్ ఎగ్జామ్స్, అన్ని ఫౌండేషన్ ఎగ్జామ్స్ రాసుకొని వచ్చి మళ్ళీ ఈ SSCలో అన్ని సబ్జెక్టులో 10/10 తెచ్చుకున్నారు ఈ విద్యార్థులు. కొన్ని పాఠశాలల్లో సంవత్సరం మొదటి నుంచే ఓన్లీ SSC మీద కాన్సన్ట్రేట్ చేయడం కానీ, మీరు ఈ విద్యార్థులు చూస్తే అన్ని టాలెంట్ టెస్ట్లలో కూడా ఈ పిల్లలు ఉంటారు. లేదంటే ప్రీ-10th అని కొన్ని స్కూళ్ళలో 10వ తరగతి పుస్తకాలన్నింటినీ కూడా 9వ తరగతి జనవరిలోనే మొదలు పెట్టడం జరుగుతుంది. I'm very glad to study in Jaya School because here Olympiad and everything will be teached very clearly. And my aim is to become a doctor because a doctor is a person who is going to serve everybody, who is going to save the lives of many people. And a doctor is treated as a god, of course. And in our Jaya School, even the Medicon is also taught by an experienced and highly talented faculty
and the faculty members are really very experienced and they take special concern towards the children and they encourage children a lot and there is no discouragement. And even we can see many achievements in our JR school. We can మొత్తం 10వ తరగతి ఎగ్జామ్ రాసిన వాళ్ళు 386, దాంట్లో 73 మంది 10 పాయింట్స్ సాధించారు. 7.9.8 64 మెంబర్స్కి వచ్చాయి. 333 స్టూడెంట్స్ 9 పాయింట్ పైన సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. Congrats to all the students. 10 points కానీ 9.8